హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఎవరైతే ప్రకటించారో వాళ్ళందరికీ వర్క్షాప్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉండాలి, పోలింగ్కు సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వివరించేదానికోసం వాళ్ళ కూటమి తరపున తెలుగుదేశము, జనసేన, బీజేపీ నాయకులందరినీ కూడా దాని సమావేశానికి పిలిచారు. ఆ సమావేశంలో మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది కొంత అభ్యర్థుల్ని ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది. చంద్రబాబు నాయుడు తన శైలికి భిన్నంగా ఇప్పుడు అభ్యర్థులను అయితే ముందే ప్రకటించాడు. గతంలో ఏం చేసేవాడు, నామినేషన్ల రోజు వరకు కూడా, నామినేషన్ల చివరి రోజు కూడా అభ్యర్థులు ప్రకటించినటువంటి సందర్భం అయితే ఉంది చంద్రబాబు నాయుడు వైపు నుంచి. ఈసారి ఏం చేశాడు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 175 మంది అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంట్ అభ్యర్థులు ఒకేసారి ప్రకటించింది. అయితే అంతకన్నా ముందే ఒక 94 మంది అభ్యర్థుల జాబితాని తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. రెండో జాబితా ఒక 34 మందిని విడుదల చేసింది. మిగిలిన 16 మందిలో 144 తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది మొత్తం కూటమిలో భాగంగా. 21 జనసేన, 10 బీజేపీ అసెంబ్లీలకు సంబంధించి. అందుకని ఒక 11 అసెంబ్లీ మూడో జాబితా కింద ప్రకటించారు తెలుగుదేశం పార్టీ. మొత్తం ఇంకొక 6 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పర్వాలేదు, చంద్రబాబు నాయుడు చాలా వేగంగా ఉన్నాడు, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్నాడని అందరూ అనుకుంటుంటే, నిన్న వర్క్షాప్లో బాంబు లాంటి వార్త పేల్చాడు. అదేంటి అంటే, నామినేషన్లు వేయడానికి ఇంకా 25 రోజులు ఉన్నాయి. 25 రోజుల్లో మీ అసలు ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉంటుంది, మీరు ముందుకు వెళ్తున్నారా, మీ అభ్యర్థిత్వం మీద ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా, ఇవన్నీ అంశాలను పరిశీలిస్తాను, అవసరమైతే నా చేతిలో ఆయుధం ఉంటుంది, మిమ్మల్ని మార్చేస్తాను, ఇంకొక అభ్యర్థిని పెడతాను అని మాట్లాడాడు. ఈ విధంగా మాట్లాడటం వల్ల అభ్యర్థులందరూ, ఆయన ఏమనుకుంటున్నాడంటే అభ్యర్థులందరూ బాగా వేగంగా జనంలోకి వెళ్తారు, ముందుకు వెళ్ళిపోతారు, విస్తృతంగా ప్రచారం చేస్తారని అనుకుంటున్నారు. కానీ ఇంకొక నెగిటివ్ కోణం కూడా ఉంది దీంట్లో. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా చివరికి ఎన్నికల ప్రచారం చేస్తే ఇప్పుడు 25 రోజులు ఉన్నాయి. 25 రోజులు అంటే రోజుకి కొన్ని లక్షలు అవుతాయి ప్రచారం కోసం. ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిలో నామినేషన్ల ప్రక్రియకు వచ్చారు కదా, నువ్వు కాదు ఇంకొకటి మారుస్తున్నా అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇట్లా చంద్రబాబు నాయుడు అలా మారుస్తానని చెప్తున్నాడు. మీకైనా ఆ విధమైనటువంటి ప్రభావం లేకపోతే మీరు గెలవరు అని అంటే మార్చేస్తా అన్నదే ఆయన చెప్పినటువంటి మాట. ఈ విధంగా ఇప్పుడు ఏడాది నుంచి పనిచేయించుకొని ఏలూరు ఎంపీగా గోపాల్ యాదవ్ని అతను ఏం చేశారు, అతన్ని ఏడాది యువగళము, అదేవిధంగా ఏడాది నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అతను న్యూట్రల్గా ఉన్న ఒక ఎన్ఆర్ఐని తెచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు అతని పుట్ట సుధాకర్ కుమారుడు పుట్ట మహేష్ యాదవ్ని తీసుకొచ్చి ఏలూరు ఎంపీగా ప్రకటించారు. ఇప్పుడు అలాంటిది ఇంకా చాలా కొన్ని నియోజకవర్గాల్లో జరిగాయి అలాగా. ఇప్పుడు కూడా అదే తరహాలోగిన మనల్ని ఎక్కడ మార్చేస్తాడు అనే దాని మీద వెనక ముందు ఆడేటువంటి పరిస్థితులు ఉండవా అభ్యర్థులు? ఇది మరి ఎందుకు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఏంటి అనేది అర్థం కానిటువంటి. రెండో అంశం ఏంటి అని అంటే, బాగా ధైర్యంగా ఉండండి ఇదని చెప్పాడు. మనకు 160 సీట్లు వస్తాయి కూటమికి, 24 ఎంపీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు 24 వస్తాయి అని వేరు కొంచెం ధైర్యం తెచ్చేటువంటి మాటలు మాట్లాడాడు. కూటమికి 160 వస్తాయా లేవో అని ఇవన్నీ సెకండరీ. ఎవరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో అసలు 175 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా, ఈయన 160 దగ్గర ఆగాడు. పరిస్థితులు వాస్తవం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఇప్పుడు అయితే చెప్పేటువంటి పరిస్థితి కాదు. ఎవరు పార్టీ కూడా మనం గెలుస్తామని చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం. అయితే మరి అంత ధైర్యంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మనకు 160 వస్తే మన కూటమికి తిరుగులేదు అనేటువంటి చెప్పినటువంటి ఇంకొక మాట చెప్పాడు. అదేంటంటే, క్యాడర్ అంతా కూడా ధైర్యంగా ముందుకు రావాలి, మీరు ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి, మీరు భయపడొద్దు అనేటువంటి విధంగా. అంటే చంద్రబాబు నాయుడికి ఎక్కడో మనసులో చాలా స్పష్టం, మనసులో ఏముంది, ఆయనకి ఒక క్లారిటీ ఉంది. క్యాడరు ధైర్యంగా ముందుకు రావటం లేదు, తెలుగుదేశం పార్టీ జెండా భుజాన వేసుకొని ముందుకు రాకపోతే ఈ ఎన్నికలు చేయటం కష్టం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి కూడా అర్థమవుతుంది. ఈ 4.5 సంవత్సరాల్లో అయితే మొత్తం ఇప్పుడు ఎన్నికలు వచ్చేసినాయి కదా, 58 నెలలలో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా చేసిన కార్యక్రమాలు కూడా చాలా తక్కువే. లోకల్ బాడీస్ ఎలక్షన్లో, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో అసలు ఏకంగా ఎన్నికలనే వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోలేరు కదా. మరి ఈ ఎలక్షన్స్ మరి క్యాడర్ గట్టిగా నిలబడకపోతే ఎన్నికలు చేయటం కష్టం. అసలు వాస్తవంగా కేడర్ బేస్డ్ పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ.
మరి ఎందుకు కేడర్ రావటం లేదు, ఎందుకు నాయకత్వాన్ని కేడర్ నమ్మటం లేదు అని అంటే, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఒక రకంగాను, అధికారం పోయిన తర్వాత ఇంకొక రకంగా ఉండేటువంటి వ్యవహారం. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేడర్ను వదిలేసి పట్టించుకోకుండా తన చుట్టూ చేరినటువంటి కోటరీ, కొంతమంది కాంట్రాక్టర్లు, వ్యాపార వర్గాలు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించటము, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని విస్మరించటము, ఇలాంటివన్నీ జరిగినటువంటి పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు కొంత కేడర్ని విస్మరించినటువంటి మాట వాస్తవమే, పార్టీని విస్మరించినటువంటి మాట వాస్తవమే, నేను తప్పు సరిదిద్దుకుంటాను అని. మరి ఎవరు నమ్మాలి కదా చంద్రబాబు నాయుడిని? అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటిది బీసీ కమ్యూనిటీ. ఆ బీసీ కమ్యూనిటీని కూడా తెలుగుదేశం పార్టీ వైపు తెచ్చుకోవటంలో ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు బీసీ కమ్యూనిటీ. వాళ్ళని తిరిగి తెచ్చుకోవటంలో వాళ్ళకు భరోసా కలిగించడానికి కానీ, వాళ్ళకి సీట్ల విషయాలు కానివ్వండి, సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల్లో వాళ్ళని బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా చెప్పిన నమ్మాలి కదా. బీసీ జైహో బీసీ సభలు పెడుతున్నారు. ఏమిటి ఒక దిశ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున క్యాడర్ అనేటువంటిది గట్టిగా నిలబడకపోతే తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు చేయటం అనేటువంటిది కొంత కష్టమైనటువంటి అంశంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఆ క్యాడర్లో మనోస్థైర్యం కోల్పోయినటువంటి పరిస్థితి, అది ఇంకా మనోస్థైర్యం పెరగటం లేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు మాటల్లో నిన్న కనపడుతుంది. వాళ్ళ ధైర్యం నింపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అందుకని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన పొత్తు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి అసలు ఏం బలం లేకపోయినా, వాళ్ళు 0.87% ఉన్నా, ఈ విధంగా బీజేపీ కూడా మనతోనే ఉంది, కేంద్రంలో అధికారంలో వస్తున్నటువంటి బీజేపీ కాబట్టి మనతో ఉంది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అదే విషయాన్ని మొన్న చిలకలూరుపేట బహిరంగ సభలో మనకి ప్రధానమంత్రి మన వెనకున్నాడు, మనతో కలిసి ప్రయాణం చేస్తుంది బీజేపీ, మనకు ధైర్యంగా ఉండాలి తమ్ముడు, అవునా కాదా తమ్ముళ్ళు అంటూ మాట్లాడినాడు. మాటలు కూడా మనం విన్నాం. ఆ ధైర్యం కోసమే బీజేపీని కలుపుకున్నారు. తీరా వచ్చేసరికల్లా బీజేపీ కలిసిన తర్వాత ధైర్యం వచ్చేటువంటి మాటేమో కానీ బీజేపీ వల్ల వచ్చే ఓట్లు కూడా పోయేటువంటి పరిస్థితి కనబడదు. ముస్లిం మైనారిటీలు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి కనబడలేదు, క్రిస్టియన్లు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది బీజేపీని. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా, విభజన హామీలు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక హోదా వస్తే కదా పరిశ్రమలు వచ్చేది, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేది. యువత కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలో కొంత వెనకడుగేస్తున్నారు బీజేపీ విషయంలో. ఇది బీజేపీ ప్లస్ అయ్యేదానికన్నా మైనస్ అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించినటువంటి సమావేశంలో వాలంటీర్ల విషయం కూడా ప్రస్తావన చేశారు. వాలంటీర్లకు మన వ్యతిరేకం కాదు అనేటువంటి విధంగా మాట్లాడారు. అలాగని ఈ వాలంటీర్లు అందరూ అధికార పక్షానికి గిన మీరు పనిచేస్తుంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి ఎలక్షన్ కమిషన్కి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ ఎలక్షన్స్లో ఎలా ప్రచారం చేయాలి, ఏమిటి అనేటువంటి పొరపాట్లు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాల మీద కూడా చాలా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా కూటమి ఏర్పాటు తర్వాత మన చిలకలూరుపేట సభ జరిగింది, మళ్ళీ సభ ఎప్పుడు జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సీట్లకు సంబంధించినటువంటి ఫైనల్గా అయినటువంటి పరిస్థితి. ఎందుకనో కూటమిలో కొంత ఆ విధమైనటువంటి జోష్ అయితే మాత్రం ఇంకా కనపట్లేదు.